Hi, hello, welcome to Prabhutech Trainer channel. This is your Prabhu sir. Today we are going to learn how to type keyboard fast. Okay, keyboard లో మనము కీస్ ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? 10 ఫింగర్స్ ఉంటాయి. ఓకే, 10 ఫింగర్స్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ దీస్ ఫింగర్స్ ఫర్ టైపింగ్. అండ్ these are the fingers we will take it as a supporters to type the space bar. Okay, we can't type with this fingers. ఈ ఫింగర్స్తో మనం టైప్ చేయలేము, ఈ ఫింగర్స్తో టైప్ చేస్తాం. సో కీబోర్డ్లో మనము ఏ లైన్లో మనం హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫింగర్స్ స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి, ఫ్రమ్ వే షుడ్ బి స్టార్ట్ ద టైపింగ్. దిస్ ఈజ్ ద మిడిల్ లైన్. ఓకే, దిస్ ఈజ్ ద మిడిల్ లైన్ ఆన్ హోమ్ లైన్. So here we have to hold our fingers, left side 4 fingers from A, S, D, F. Like this you have to hold. అంటే ఇలా పట్టుకొని ఉండాలి, వత్తకూడదు, ప్రెస్ చేయకూడదు. ఒకవేళ మీకు అక్కడ రాకపోతే టేక్ దిస్ సపోర్ట్ అండ్ హోల్డ్. అంటే దీన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ రైట్ సైడ్ ఫ్రమ్ సెమీకోలన్ LKJ. లైక్ దిస్ యూ హ్యావ్ టు హోల్డ్. ఈ ఫింగర్స్ని ఇలా హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నౌ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 4 కీస్ టైప్ చేయాలి, ఒక స్పేస్ బార్ కొట్టాలి. తర్వాత రైట్ సైడ్ సెమీకోలన్ LKJ. సో ఇప్పుడు ఎలా టైప్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ 5 కీస్, రైట్ సైడ్ 5 కీస్ టైప్ చేయాలి. అలాగనే పైన ఉన్నాయి కదా కీస్ 1 2 3 4 5 కీస్ టైప్ చేయాలి, స్పేస్ బార్. అండ్ రైట్ సైడ్ 1 2 3 4 5 కీస్ టైప్ చేయాలి, స్పేస్ బార్ కొట్టాలి. అంటే లెఫ్ట్ సైడ్ 5 కీస్ టైప్ చేయాలి, రైట్ సైడ్ 5 కీస్. టోటల్గా మనం నేర్చుకునేది కీబోర్డ్లో 30 కీస్ నేర్చుకుంటే చాలు. మిగతా అన్నీ ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి, సీరియల్గా కొట్టేసేయచ్చు. లేదా న్యూమరికల్ కీబోర్డ్లో నంబర్స్ కంటిన్యూగా కొట్టాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మిగతా అన్నీ ఈ ఫింగర్స్తో యూజ్ చేసుకోవచ్చు, దీంతో బ్యాక్ స్పేస్. కానీ మనం టైపింగ్కి నేర్చుకోవాల్సింది A to Z లెటర్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కామా, డాట్, సెమీకోలన్. ఇవి మాత్రమే మనం మొత్తం 30 క్యారెక్టర్స్, అంటే లెఫ్ట్ 5 అండ్ రైట్ సైడ్ 5 మనం టైప్ నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హోల్డ్ దిస్ ఫింగర్స్ లైక్ దిస్. ఇక్కడ మీకు ఫింగర్స్ పెట్టుకోవాలి. ఏం టైప్ చేయాలి? A, S, D, F. అండ్ దీంతోనే మనము 5 ఫింగర్స్ లేవు కాబట్టి దీంతోనే స్ట్రెచ్ చేసి ఇది G టైప్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఏంటి? A, S, D, F అండ్ G. స్పేస్. రైట్ సైడ్ సెమీకోలన్ LKJ. 4 అయిపోయింది. దీంతోనే మళ్ళీ స్ట్రెచ్ చేసి H టైప్ చేయాలి. సో సెమీకోలన్ LKJ అండ్ H వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేయాలండి. తర్వాత పైన ఉన్న కీస్ అప్పర్ కీస్ అంటారు వాటిని, కింద ఉన్న కీస్ని లోయర్ లెటర్స్ అంటారు. ఓకే, అప్పర్ కీస్ ఎలా నేర్చుకుంటాం చూడండి. దీనిపైన ఉన్నటువంటిది దిస్ ఈజ్ హోమ్ లైన్. ఎందుకంటామంటే ఇప్పుడు ఈ కీస్ ఎలా టైప్ చేయాలంటే పైన 5 కీస్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏ దగ్గర ఉంది కదా ఈ ఫింగరు, ఈ ఫింగర్తోనే మనం Q టైప్ చేయాలి. Q మళ్ళీ అక్కడికే వచ్చేయాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ హోమ్ లైన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి S దగ్గర నుంచి W టైప్ చేయాలి, మళ్ళీ అక్కడికి రావాలి. అండ్ D టైప్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి రావాలి. అండ్ F టైప్ చేసి మళ్ళీ అక్కడికి నుంచి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. దీంతోనే మళ్ళీ మనకు 5th ఫింగర్ లేదు కాబట్టి దీన్ని స్ట్రెచ్ చేసి T టైప్ చేయాలి అండ్ అక్కడికి వచ్చేసేయాలి. సేమ్ స్పేస్ బార్. రైట్ సైడ్ కూడా అంతే. సెమీకోలన్ నుంచి P, తర్వాత L నుంచి O, తర్వాత K నుంచి I, తర్వాత J నుంచి U. అయిపోయిందా 5 ఫింగర్స్. నెక్స్ట్ బాటమ్ అంటే ఈ లైన్ కూడా సేమ్ అండి. ఇలా హోల్డ్ చేసుకొని హోమ్ లైన్లో ఉంటాం కదా, ఇక్కడ నుంచి A నుంచి Z టైప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ S నుంచి X టైప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అండ్ C నుంచి Dకి టైప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. F నుంచి V టైప్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ F నుంచి మళ్ళీ B టైప్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి. సో లెఫ్ట్ అయిపోయింది. రైట్ సైడ్ సెమీకోలన్ నుంచి స్లాష్ టైప్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్లాష్. వర్టికల్గా ఉంది, ఇలా స్లాంట్గా ఉంది కదా. తర్వాత నెక్స్ట్ ఈ L నుంచి డాట్ టైప్ చేయాలి, ఇలా టైప్ చేసి ఇక్కడికి వచ్చేయాలి. మళ్ళీ K టైప్ చేసి మళ్ళీ దాని తర్వాత K నుంచి కామా టైప్ చేయాలి. మళ్ళీ J నుంచి M టైప్ చేయాలి, మళ్ళీ J నుంచి N టైప్ చేయాలి. సో అన్నీ 30 కీస్ అయిపోయినాయి కదా. ఈ కీస్ మనము నోట్ ప్యాడ్ అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని కంటిన్యూగా ఈ కీస్ వచ్చేంత వరకు నేర్చుకోవాలి. కంటిన్యూగా
వచ్చిన తర్వాత అప్పుడు ఏ నుంచి జెడ్ లెటర్ వరకు వితౌట్ సీయింగ్ మనం ఫాస్ట్గా టైప్ చేస్తున్నామంటే అప్పుడు మన కీబోర్డ్ కీస్ గుర్తున్నాయని. తర్వాత మనం ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది టైపింగ్ మాస్టర్ అనే సాఫ్ట్వేర్, దాన్ని యూజ్ చేసుకొని మనం రోజు స్పీడ్ పెంచుకోవచ్చు అనమాట. అది ఎలాగనో నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. స్పేస్ తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ సెమీకోలన్ LKJ, దీంతోనే మళ్ళీ జే నుంచి స్ట్రెచ్ చేసి హెచ్ టైప్ చేయాలి. ఓకే, మళ్ళీ చేస్తున్నాను చూడండి. ASDF స్పేస్ సెమీకోలన్ LKJ అండ్ హెచ్. ఇలా కీప్ ఆన్ టైపింగ్ ASDFG. ఇక్కడ మర్చిపోయినది ఏంటంటే ASDFG 5 కీస్. అండ్ నెక్స్ట్ సెమీకోలన్ LKJ అండ్ హెచ్. ఇక్కడ చూడండి ASDF తర్వాత నేను ఏం చేస్తున్నాను, స్ట్రెచ్ చేసి G టైప్ చేస్తున్నాను చూడండి. సెమీకోలన్ LKJ తర్వాత హెచ్ నేను స్ట్రెచ్ చేసి టైప్ చేస్తున్నాను. అట్లా మనం వచ్చేంత వరకు పలుక్కుంటా గట్టిగా అంటే బయటికి కాకుండా ఇన్నర్ వాయిస్ అంటారు కదా, ఇంటర్నల్గా గట్టిగా మనము చెప్పుకుంటూ బ్రెయిన్కి ASDFG సెమీకోలన్ LKJH కీప్ ఆన్ టైప్. అట్లా ఒక 3 days ప్రాక్టీస్ చేయాలండి. ఈ కీస్ అయిపోయినాయి, ఇవి వచ్చినాయంటే నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేయాలండి, నెక్స్ట్ పైన లైన్ అప్పర్ లైన్. ఓకే, సో అప్పర్ లైన్లో చూడండి నేనేం చెప్పాను, నాకు బాగా కీస్ ఫోకస్ చేయండి. ఇట్లా ఫోకస్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఈ ఫింగర్స్ ఎలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి ఏ అనేటువంటిది నేను ఏ నుంచి క్యూ టైప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. తర్వాత ఎస్ నుంచి W, తర్వాత E, తర్వాత R, తర్వాత T. ఓకే, మళ్ళీ నా ఫింగర్స్కి ఫోకస్ చేసి చూపించండి స్క్రీన్ కాకుండా. చూడండి ఏ నుంచి Q W E R అండ్ T. సరిపోయిందా? అంటే మనము కింద నుంచి మళ్ళీ హోమ్ లైన్కి వచ్చేయాలి. ఏ కీస్ టైప్ చేసినా కానీ మనం కింద నుంచి అక్కడికే వచ్చేసేయాలి. మళ్ళీ రైట్ సైడ్ స్పేస్ చూడండి, మళ్ళీ చూడండి ఏ నుంచి Q W E R T స్పేస్ రైట్ సైడ్ POIU రైట్ సైడ్. ఓకే, ఇలాగ మనకు వచ్చేంత వరకు టైప్ చేయాలి. Q W E R T రైట్ సైడ్ POIU అండ్ Y. ఇలా కంటిన్యూగా Q W E R T POIU Y అయిపోయింది. ఇట్లా కంటిన్యూగా టైప్ చేయాలి. ఇది అయిపోయింది, అప్పర్ లైన్ అనేది అయిపోయింది. లోయర్ లైన్ చూడండి. ఇప్పుడు ఈ కీస్ నేర్చుకోవాలంటే సేమ్ హోమ్ లైన్ నుంచి కింద టైప్ చేయాలి. ఏ ఉంది కదా, ఏ నుంచి జెడ్కు రావాలి, ఎస్ నుంచి ఎక్స్, డి నుంచి సి, ఎఫ్ నుంచి బి అండ్ ఎఫ్ నుంచి బి. రైట్ సైడ్ సెమీకోలన్ నుంచి స్లాష్, ఎల్ నుంచి డాట్, కే నుంచి కామా, జే నుంచి ఎమ్, జే నుంచి ఎన్. సో చూడండి జెడ్ ఎక్స్, నా ఫింగర్స్ చూడండి సి బి అండ్ బి. రైట్ సైడ్ స్లాష్ డాట్ కామా ఎమ్, దీంతోనే మళ్ళీ ఎన్. అయిపోయిందండి. సో ఇది వచ్చేంత వరకు చేయాలి. ZXCBP స్లాష్ డాట్ ఎం అండ్ ఎన్. ఓకే, ఇది వచ్చేంత వరకు చేయాలండి. ఇలాగా వితౌట్ సీయింగ్ 3 days ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఒకసారి మనకు కీస్ వస్తాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏ నుంచి జెడ్ వరకు వితౌట్ సీయింగ్, అంటే నా ఫేస్ చూడండి. ఇప్పుడు చూడండి నేను కీబోర్డ్ ఇలా ఉంది కదా, కీబోర్డ్ ఇలా ఉంది. నా ఫేస్ నేను కీబోర్డ్ సైడ్ చూసి టైప్ చేయకూడదు, చూడకుండా నా ఫేస్ చూడండి, నా ఫేస్ చూసి స్క్రీన్ చూడండి. సో నా ఇప్పుడు చూడండి వితౌట్ సీయింగ్ ఏ నుంచి జెడ్ వరకు ఎలా టైప్ చేస్తున్నారు. వితౌట్ సీయింగ్ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. అంటే స్లోగా కాకుండా స్పీడ్గా రావాలి అనమాట. స్పీడ్గా వచ్చినాయంటే దాని అర్థం ఏంటంటే ఏ కీస్ ఎక్కడ ఉన్నాయో నీకు తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కీబోర్డ్ స్పీడ్గా టైప్ చేయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఇట్లనే ఉండండి. అగైన్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత టైపింగ్ మాస్టర్ అనేది ఒకటి ఉంటుందండి, టైపింగ్ మాస్టర్. సో టైప్ చేసి టైపింగ్ మాస్టర్ అని ఎంటర్ కొట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు కంటిన్యూ కొట్టిన తర్వాత మీ పేరు ప్రభు అని నేను టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి.
ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదండి, టైపింగ్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. టైపింగ్ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో లెసన్స్ వస్తాయండి. మీరు ఫస్ట్ ఫ్యాబుల్స్ అనే లెసన్ తీసుకోండి. స్టార్ట్ టెస్ట్ అంటే 2 minutes ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ చేసుకోండి. 2 minutes ఉంది కదా. ఎలా స్పీడ్ అంటే డైలీ లెసన్స్ ఓపెన్ చేసుకొని కంటిన్యూగా మనం ఒక 1 month చేసామనుకోండి స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, రిపోర్ట్ కూడా చూపిస్తాను నేను. ESOP వాస్ 1 చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. టైప్ చేసేటప్పుడు నేను ఎట్లా టైప్ చేస్తున్నానో, సో దాట్ మీరు కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే, कंटिन्यू स्टॉप करना क्या पूछ ఓకే. ఎక్సర్సైజ్ ఈస్ కంప్లీటెడ్. నౌ సీ ద అనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బాగా. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, నా స్పీడ్ వచ్చేసి రా స్పీడ్ అంటే నేను మిస్టేక్ చేయకుండా చేస్తుంది. నెట్ స్పీడ్ చూసుకోవాలి. 44 WPM అంటే వర్డ్ పర్ మినిట్. అండ్ ఇక్కడ చూసినారు కదా, 2 minutesలో నేను 92% యాక్యురసీ, అంటే చాలా మిస్టేక్ చేశాను. 95 అయినా అట్లీస్ట్ రావాలి. మిస్టేక్ చేశాను నేను, స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా జరుగుతాయి ప్రాక్టీస్లో. సో మనకు 45-50 కొడుతున్నాం అంటే కొంచెం స్పీడ్ వచ్చినట్టు, ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది. మినిమం స్పీడ్ 35 ఉంటే మనకు ఎక్కడైనా కానీ ఎలిజిబిలిటీ అవుతుంది. సో కంప్యూటర్ విషయానికి, కంప్యూటర్ మాట్లాడితే, కంప్యూటర్తో వర్క్ చేయాలంటే, స్పీడ్గా వర్క్ చేయాలంటే ఫస్ట్ టైపింగ్ నేర్చుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. లేకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.